లోతైన భావాలతో కూడిన సిరివెన్నెల పాటల దగ్గర నుంచి ఇవాళ సీతారామం పాటల వరకు C వరకు 3.5 దశాబ్దాల్లో ఆయన కొన్ని వేల పాటలు రాస్తే, ఇంకొకటి ఏంటంటే ఈ 3.5 దశాబ్దాల్లో చిత్ర పరిశ్రమ చాలా రకాలుగా మార్పు చెందింది కూడా. అంటే అంతకుముందు మార్పు ఒక పేస్లో జరిగితే ఇక్కడ చాలా క్విక్గా మారింది. ప్రతి 10 ఏళ్లకి సమాజంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే ఆడియన్స్ వినే పరిస్థితుల్లో మార్పు వస్తుంది, వాళ్ళ టేస్ట్లో మార్పు వస్తుంది. వీటన్నింటినీ కళాకారుడు తట్టుకుంటూ వాళ్ళ ప్రతిభకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే. ఇది మీకు కూడా ఎదురయ్యే అనుభవమే. ప్రతిరోజు కొత్తతనం కోరుకునే ఈ సినిమా రంగంలో మీకు అన్నదమ్ములిద్దరికి ఎలా సాధ్యపడుతుంది అంటారు? నా సంగతి పక్కన పెడితే మా అన్నయ్య ఎందుకు ఇలాగా అప్డేట్ అయ్యాడంటే, అన్నయ్య ఆల్రెడీ 30 ఏళ్ల ముందుకే రాయాల్సిన ముందే రాసాడు. నిత్య నూతనత్వం అట్లాగే సాధ్యమవుతుంది. ఏ పాట చూసినా ఆ కిక్కు, ఆ సాహిత్యపు డెప్త్, అది డెప్త్ సర్ఫేషియల్గా వెళ్ళే కవులు చాలామంది ఉన్నారు. అప్పటికే ఆ పాట చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు చాలు, రిపీటెడ్గా వింటున్నప్పుడల్లా కొత్త అర్థాలు స్ఫురించాలంటే అది అది మన వేటూరికి సీతారామ శాస్త్రి ఇద్దరికీ చెల్లి, అసలు వాళ్ళిద్దరికీ చెల్లి. అంటే చాలాసార్లు ఏమో జరుగుతుందంటే, దర్శకుడు తీసుకుని నా పదం నాకు నచ్చలేదు సార్ అంటే, ఎందుకు నచ్చలేదు అనేవాడు. నాకు అర్థం కాలేదు. అని నీకు అర్థం కాకపోతే ప్రజలు అంటే అత్రేయ గారు వస్తాను, నీకన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళే, వాళ్ళకి అర్థం అవుతుంది అని. అలాగే అంటే నీకు అర్థం కాకపోవడం మెటర్ కదా, నాకే అర్థం కానప్పుడు ప్రజలకు ఎలా అర్థం అవుతుంది అని వాడి వాదన. అదే ధోరణిలో ఉంటారు కదా. ఒక డైరెక్టర్ ఉన్నాడు, మేమిద్దరం ఒకటే రూమ్లో ఉన్నాం. సరే అన్నయ్య పాట రాసుకుంటున్నాడు, అగరు పొగలు వెలుగుతున్నాయి. సరే నేను బయటికి వెళ్ళాను, రాశాడు అంత అయిపోయింది. కూర్చోబెట్టి రే వినరా అన్నాడు. ఒక సూట్ కేసు ఉండేది చిన్న సైజుది, ఆ సూట్ కేసు మీద దొరు వేస్తూ పాడేవాడు. రాగయుక్తంగానే పాడతాడు కదా, మరి చాలా స్వయంగా తను కొన్ని పాటలు పాడాడు కదా. నేను చాలా పరమాద్భుతంగా ఉంది అన్నయ్య అని. అదేరా మరి వాడేమంటాడు అని దర్శకుడు యంగ్ ఫెలో వచ్చాడు, పాట విన్నాడు. వినేసి ఇంత పొడుగ్గా ఉంది ఏంటి సార్ అని వెళ్ళిపోయాడు. అంతే. ఇంకా ఆ రోజు నేను సీతారామ శాస్త్రి యొక్క కోపాన్ని, అంటే అసహనాన్ని, కోపం అంటే ఏం చేస్తాం మన కవులకి కోపం, చాలా చాలా బాధపడ్డాడు. అరే అది బాగుందో లేదో, ఇక్కడ తగ్గించాలా, ఇక్కడ పెట్టాలా, ఈ పదం కొత్తగా ఉంది, లేదా అది అసలు నాకు అర్థం ఇట్లా ఏదో నాన్న పురుగ్గా ఉండే ఇట్లా నాన్ సెన్స్ అని చెప్పి చాలా బాధపడ్డాడు. అఫ్కోర్స్ తర్వాత అదే పాట ఆ సినిమాలో ఉంది పూర్తిగా. అంటే చాలాసార్లు ఏమో జరుగుతుందంటే, మనకు బయటికి సముద్రంలో ఏరుకొచ్చిన ముత్యాలే తెలుస్తాయి, వెనకాల ఎన్ని నత్తగులాలు ఉన్నాయో, ఎంత చెత్త ఉందో, ఎంత హింస ఉందో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, ఇది ఎవరికి తెలియదు. అది ఫర్ దట్ మ్యాటర్ ఏ రచయితకైనా ఉంటుంది. కాకపోతే పట్టు విడుపు ఉండే రచయితల దగ్గర 2 సార్లు చూసి సరే నీకేం కావాలి చెప్పు, ఇందంతా నస అని రాసేస్తాడు. ఇతను అలా కాదు కదా. వచ్చిన బాధ ఏమిటంటే నిన్ను మెప్పించాలి, తనకు నచ్చాలి. ఇది జరిగే పనేనా? ఇలా అది ఇప్పుడు ఎందుకు ఇన్నేళ్ళు ఉన్నాడంటే ఇందుకున్నాడు. నచ్చలేదు, వద్దు నాకు పాట, నాకు నచ్చాలి, నేను మిమ్మల్ని మెప్పించాలి, ఇది ఛాలెంజ్. అలా ప్రతి పాటని ఛాలెంజ్గా తీసుకున్న దాన్ని ఏమంటాం, దిశనాహంకార గంభీర సంభార బ్రాహ్మీమయ మూర్తి విశ్వనాథ్ గారు. మీరు అన్నారు కదా ఎందుకు ఇన్నేళ్ళు సినిమా రంగంలో ఉన్నారంటే ఇన్నేళ్ళు ఉన్నారని. అలా లేకపోతే ఇంకొన్నేళ్ళు మనతో పాటు ఉండేవారేమో. అంటే ఎన్ని రాత్రులు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆ పాట అనే బిడ్డకి ప్రాణం పోయడానికి ఎన్ని సుఖాలని, ఎన్ని జీవితాలను ఎంత త్యాగం చేశారు. మైకలాంజలో ప్రపంచ ప్రఖ్యాత శిల్పి. ప్రతి శిల్పం కావ్యం. ఇంకా ప్రతి శిల్పం గురించి మనం ఒక వాల్యూమ్, ఒక సినిమా తీయచ్చు, అంత బాగుంటాయి పెయింటింగ్స్ అయినా. ఎవరు అడిగారన్నమాట, ఎట్లా సార్ ఇది, ఎట్లాగా ఇంత అద్భుతంగా, ప్రతి శిల్పం ఇంత అద్భుతంగా ఎట్లా చెప్తారు మీరు అన్నట్టు. ఒరే నా అంత కష్టపడితే ఎవడైనా మైకలాంజలో కావచ్చు అన్నాడు. సింపుల్ ఆన్సర్. అంటే నేను ఒక్కొక్క శిల్పం చెక్కడానికి, ఒక్కొక్క పెయింటింగ్ వేయడానికి, పెయింటింగ్ అంటే మామూలు పెయింటింగ్స్ కాదు అతను వేసింది. ఇలా చర్చిల మీద ఇలా పడుకుని, రోమ్లో ఇలా పడుకుని వేస్తారు చర్చ్ గోడల మీద. సీతారామ శాస్త్రి కూడా అలా వాళ్ళు పడుకున్నాడు, ఈయన మేలుకున్నాడు, అంతే తేడా. సినిమా పాటల సెక్షన్ అయిపోయిన తర్వాత
మేము సాహితీ చర్చలు ఉండేవి మాకు. ఉన్నప్పుడు నాకు కూడా బుద్ధి లేదు. ఇప్పుడు నేను 10 గంటలకు పడుకోవాల్సిన 11, 12, ఎందుకంటే ఆ ప్రవాహం అలా వస్తుంటే ఆ వింటూ ఉండడం, ఏంటా ఈ పదం భలే వేసామన్నా ఏ పదం అంటుంటే నాకు ఈ ఆనందం, ఈ కుతి ఆరక నేను ఫోన్ చేస్తుండేవాడిని మా ఫ్రెండ్స్కి ఇక్కడ అర్ధరాత్రి. నాకు తెలియదు అది ఈ ప్రవాహంలో మన లాస్ వెగాస్లో జోదం అన్నట్టే తెలియదు మన టైం. ఫ్రెండింటికి ఫోన్ చేస్తే అక్కడ బద్ధకంగా అలా ఎవరు అంటే సీతారామ శాస్త్రి ఇప్పుడు కొత్త పాట రాశాడు మా అన్నయ్య, ఒకసారి విను అంటే అన్నయ్య వినిపించు అంటే డెంకడగర వినిపించే చాలా బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 2:30. అమ్మ 2:30 అయిందా? సారీరా, నేను అయితే పొద్దున మళ్ళీ లేపుతాను 4ంటికి అంటే ఇది ఇట్లాగా మేము కొన్ని ఏళ్ళు గడిపాం సీతారామ శాస్త్రి రాత్రిపూట. అంటే ఒక యజ్ఞం జరుగుతుండేది, అక్షర యజ్ఞం. ఎందుకంటే సీతారామ శాస్త్రి సినిమా పాటలు అనడానికి లేదు, సీతారామ సాహిత్యం. కాలాంతకుడు ఇతను. అన్నమయ్య రాసిన పాటలో ఉంటుంది కదా, తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెల్లవారదేమో స్వామి. ఈ పాట సాక్షాత్ అన్నమయ్య వచ్చినా నేను ఎప్పుడు రాశాను ఈ పాట అనుకుంటాడు. సీతారామ శాస్త్రి సినిమా పాటకి కావ్య గౌరవం కల్పించాడు. అంటే అన్ని వస్తువుల్ని మనం దేవుడి రూమ్లో పెట్టాం, సీతారామ శాస్త్రి పాట మాత్రం పెట్టచ్చు, అంత ఆ స్థాయి తీసుకొచ్చాడు. చాలా బాగా